హలో అందరికీ ఇవాళ ఎంతో హెల్తీగా ఉండే క్యారెట్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను పదండి. ఈ కర్రీకి వెల్లుల్లిపాయలు ఎన్ని ఎక్కువ ఉంటే అంత మంచిది. కానీ వెల్లుల్లిపాయలు ఒలవడం అంటే కొంచెం కష్టం కదా. దానికి చిన్న టిప్, ముందుగా వెల్లుల్లిపాయల్ని సపరేట్ చేసుకుని దాన్ని వాటర్లో ఒక 10 మినిట్స్ వరకు అలా వదిలేస్తే మీకు ఈజీగా చాక్లెట్ మీద కవర్ తీసినంత ఈజీగా వెల్లుల్లిపాయలు ఓపెన్ చేసుకోవచ్చండి. ఈలోగా మనం తురుముకోవడానికి క్యారెట్ని సిద్ధం చేసుకుందాం. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారనమాట దీన్ని. క్యారెట్స్ అన్నిటినీ నీట్గా పీల్ చేసుకుని తురుముకుని వాటిని పక్కన పెట్టుకుని ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి హీట్ అయ్యాక శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు ముందుగా ఒలుచుకున్నాం కదా వెల్లుల్లిపాయ అన్నీ సిద్ధం చేసుకుని నూనె వేడయిన తర్వాత వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర ఇవన్నీ వేగిన తర్వాత గుప్పెడంత కరివేపాకు వేసుకుని బాగా వేగాక అందులోనే ముందుగా ఇష్టం ఉన్న వాళ్ళు ఇందులోనే ఉల్లిపాయలు వేసి వేయించుకుని తురుముకున్న క్యారెట్ అంతా వేసుకుని కొంచెం సాల్ట్, పసుపు వేసి మూత పెట్టి మగ్గించి సాల్ట్ సరిపోయిందా లేదా, కారం సరిపోయిందా లేదా చెక్ చేసుకుని స్టవ్ కట్టేసి సర్వ్ చేసుకోవడమే. అంతే, ఎంతో రుచిగా ఉండే క్యారెట్ తురిమిన కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.